వెస్లీ అనేటటువంటి గొప్ప దైవజనుని యొక్క ఇల్లు కూడా చూపిస్తున్నారు. అలా ఇల్లు చూపిస్తున్నప్పుడు నడిపించే గైడ్ చెప్పింది ఏంటో తెలుసా, ఫ్లోర్ లోనే చుట్టబడినట్టు 2 చొట్లు ఉన్నాయి. ఆ గైడ్ చెప్తున్నాడు, ఈ 2 చొట్లు ఎందుకు పడినాయి తెలుసా, జాన్ వెస్లీ గారు ఇక్కడే మోకరించేవాళ్ళు, ఆయన మోకరించగా 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 అక్కడ చొట్లు ఏర్పడినట్టండి. ఇక్కడ తాను చేసిన ప్రార్థన వల్ల ఇంగ్లాండ్ దేశము షేక్ అయింది, ఇంగ్లాండ్ దేశము సువార్త చేత నింపబడింది, ఇంగ్లాండ్ దేశము గొప్ప ఉద్యమంతో నిండిపోయింది అని ఆ గైడ్ చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బస్ ఎక్కేశారు. అందరిని లెక్క పెడుతున్నప్పుడు ఒకడు తక్కువయ్యాడు. బస్ ఎక్కినటువంటి గైడ్ కాస్త మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో అదే చోట తన మోకాళ్ళు ఊని ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా, ప్రభా జాన్ వెస్లీ జీవితంలో చేసినట్లయితే నా జీవితంలో కూడా చేయి ప్రభువా, నా జీవితంలో కూడా గొప్ప ఉద్యమం నీ ప్రభువా, నన్ను కూడా వాడుకో ప్రభువా, డూ ఇట్ అగైన్, మళ్ళా చేయి ప్రభువా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన కుర్రవాడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రామ్. ఒక యవ్వనస్తుడుగా తాను ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మళ్ళీ అదే మహా గొప్ప ఉద్యమాన్ని ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశంలో, ప్రపంచ నలుమూలల తన సువార్త ద్వారా సువార్త జ్వాలలను, ఉద్యమ జ్వాలలను రగిలించాడు. ఒకరోజు కొంతమంది సేవ చేయ